నల్గొండ జిల్లా నకరికల్ మండల పరిధిలో అక్రమ ఇసుక దందా కొనసాగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కందిమల్లెవారిగూడెంలో గత కొన్ని నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని ఫిల్టర్ చేసి తీసిన ఇసుకను ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాణ్యత లేని ఇసుక వాడటం వల్ల నిర్మాణంలో బలం తగ్గే ప్రమాదం ఉందని, ఇది ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై మైనింగ్ పోలీస్ శాఖ చొరవ తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు గ్రామస్తులతో మా కరెస్పాండెంట్ శంకర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలోని నకరికల్ మండల పరిధిలోని కందిమల్ల వారి గూడెంలో ఇసుక ఇష్టానుసారంగా దందా నడుస్తుంది. వాళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ఇసుక దందా అనేది కొనసాగించే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఆ గ్రామస్తులు మనతో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు నీ పేరేం పేరు? మా పేరు దున్నరాజు. మాది వచ్చేసేమో ఈ మరూరు శివారు మా భూమి ఉండేది. ఊరోళ్ళు వీళ్ళంతా కలిసి పంచాయతీ చేసి ఏదో చేసుకొని నా కాడ కాగితం రాపించుకోరు. నేను ఒక్కనే కుటుంబం తరపున నేను దాంట్లోకి ఎంటర్ కానని నేను చెప్పిన. వాళ్ళు చేసేది మామూలుగా లేదు. రోజుకు 10 ట్రిప్పులు తోలిన కాడ 30 ట్రిప్పులు తోలుతారు. డబ్బులు ఇవ్వట్లేరు సరిగా. సరే, అవతల వాళ్ళు ప్రత్యర్థులు మా వాళ్ళు అసలు వాళ్ళకు కరెక్ట్ పట్టాలు ఉన్నాయా లేవా అనేది కూడా తెలియదు. కానీ ఏదో ప్రతిపక్షాలను వేసుకొచ్చి నా మీద వచ్చి దాడి చేసినట్టుగా ఇంటికాడికి వచ్చి ఇంటి మీద దాడి చేసారు. వాళ్ళు చేసినప్పుడు నాకు కుదరబోయి ఇది అనేసి నేను వదిలేసిన దాన్ని. వదిలేసినాక వాళ్ళు ఉండేసి ఇష్టానుసారంగా చేస్తారు. మరి మన పోలీస్ స్టేషన్, నగరికల్ పోలీస్ స్టేషన్లో నా ట్రాన్స్ఫారానికి ఈ విధంగా పెట్టినండి అని 100 ఫోన్ చేస్తే వాళ్ళు ఉండేసి వాళ్ళని పంపించారు. వాళ్ళని పంపిస్తే మేము ఏరు దాటలేము, అది దాటలేము, ట్రాన్స్ఫారం చూడలేము అనేసి పోలీసులు రిటర్న్ అయ్యారు. నేను వీడియో తీసుకొచ్చి వీడియో క్లిప్పింగ్ పోలీసు వాళ్ళకి ఇచ్చిన. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు 4 నెలలు అవుతుంది. ఈ రోజు వరకు కూడా ఆ వైర్లు ఆ విధంగానే ఉన్నాయి. ఎక్కడ చూసినా న్యాయం జరగట్లేదు. ఎవరి దృష్టి తీసుకోవాలనో ఏమో అర్థం కాక వీళ్ళ కాడికి వచ్చాను నేను. ఇది జరిగింది అన్న. అది ఇసుక ర్యాంపులో నాణ్యత లేదని, ఆ ఇసుక గీట ఇల్లీగల్గా అమ్ముతారు అనే సమాచారం అందుతుంది. అది ఎంతవరకు వాస్తవం? ఇసుకలో నాణ్యత లేదు. ఇప్పుడు వరద వచ్చి కొట్టకపోయిన ఇసుకకు నాణ్యత ఉంటుంది. నువ్వు ఫిల్టర్ చేసే ఇసుకకు నాణ్యత లేదు. నాణ్యత లేకపోయినా 6,500, 4,500 నుంచి 6,500 వరకు అమ్ముతారు. ఆ విధంగా ఊర్లో ఉండేసి వికలాంగులు ఇంచుమించు 3 అయిపోయారు ఈ ఇసుక దందా చేయబట్టి. ఒక మనిషి ఈ మధ్యలో రీసెంట్లీ 3 months అవుతుంది. అది మళ్ళా అతను ఒక చనిపోయిండు, తండ్రి కొడుకులు కొట్టుకొని. అక్కడ ప్రధానంగా రైతులు ఆరోపించేది ఏంటంటే, ఆ ట్రాన్స్ఫారానికి తీగలు అనుకొని కొన్ని గేదెలు గిట్ట మృత్యువాత పడ్డాయని తెలుస్తుంది. ఊర్లో ట్రాన్స్ఫారానికి ఈ విధంగా కింద నుంచి వేసే వరకు గేదెలు చనిపోతే నష్టపరిహారం కట్టించారు వీళ్ళు, ఈ ఇసుక దోలుకునే దందా వాళ్ళు. ఆ విధంగా జరిగింది. వాళ్ళు సెటిల్మెంట్ చేసుకోరు బయటికి రాకుండా. పోలీస్ కేసు లేదు, ఏం లేదు. చివరగా దీనిపైన మైనింగ్ వాళ్ళు గిట్ట ఎటువంటి చర్యలు తీసుకోలేరా? దీనిపైన చివరిగా మీరు ఏం చెప్తారు? అసలు మైనింగ్ వాళ్ళకు కూడా మేము ఫోన్ చేసినాం, వాళ్ళు అలర్ట్ కాలేదు. వాళ్ళకి లొకేషన్ కావాలి. ఆ రోజు వర్షం వచ్చి వరదలు ఉన్నాయి, రావడానికి వీలు కాలేదు. సరే, ఇప్పటికైనా సరే మైనింగ్ వాళ్ళకి ఫోన్ చేస్తాం. వాళ్ళు వచ్చి దాన్ని సరి చేస్తే చాలు మాకు. అంతకని న్యాయం చేయాలి, వేరేది ఏమొద్దు. ఏం కోరుకుంటారు చివరి? ఆ భూమి, ఆ ల్యాండ్ విషయంలో న్యాయం చేయాలి. ఏంటంటే ఇసుక దందా వద్దు. అది నాకైనా సరే, ఎదుటోళ్ళకైనా సరే. దానివల్ల వచ్చేసి ఊర్లోనే అందరూ చాలా ప్రాబ్లం పడుతారు. ఎవరు పని శాతరైన వాళ్ళు కూడా పనికి పోవట్లేరు, ఓన్లీ ఇసుక కాడికే వస్తారు. ప్రధానంగా గ్రామస్తులు చెప్పేది ఏంటంటే, ఆ ఇసుక అనేది నాణ్యత లేని ఇసుక వల్ల అది చాలా సమస్యలు అవుతాయి. అది కట్టుబడి గిట్ట పనికిరాని ఇసుక, అది ఫిల్టర్ చేసి అమ్ముతున్నారు. అదే ఎయిర్ నుంచి వచ్చే ఇసుక అయితే ఫిల్టర్ అయ్యి పారుకుంటూ వచ్చిన ఇసుక, నాణ్యత గల ఇసుక. ఇది ఫిల్టర్ చేసి కట్టుబాటుకి ఉపయోగించడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అదేవిధంగా ఈ ఇసుక వలన చాలా మంది ప్రాణాలు గిట్ట కోల్పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ గతంలో గేదెలు గిట్ట చనిపోయినాయి. అదేవిధంగా ఈ ట్రాక్టర్లు తోలే క్రమంలో గిట్ట యాక్సిడెంట్లు అయినాయని గిట్ట చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఈ విషయం పైన మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చర్యలు తీసుకోవట్లేదని ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని, అధికారులు చొరవ తీసుకొని ఈ ఇసుక ర్యాంపును అనేది అరికట్టాలి. చివరిగా ఏదైనా న్యాయం చేయాలనేది ఈ గ్రామస్తులు అయితే చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో శంకర్, పొసైటీ, నల్గొండ జిల్లా.